దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ కుమారుడు గుంటబోయిన జాషువా అద్భుత రీతిగా దేవుని సేవ కొరకు పిలువబడి నమ్మకమైన సైనికుడుగా 22 సంవత్సరాలు ఘనమైన సేవ విజయవంతంగా నెరవేర్చి 23వ ఏట ప్రవేశించారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నాను. కుమారుడు జాషువా అనేక మంది అగాపే సైనికులకు కూడా ఒక మంచి మాదిరి. కుమారుడు జాషువా విధేయతలో, విశ్వసనీయత, నమ్మకత్వంలో మంచి మాదిరి. పౌలు అంటాడు, నేను నీకు బోధించిన సంగతులు ఇతర మనుషులకును బోధించడానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించాను. సత్యబోధ వ్యాప్తి చెందాలంటే కొంతమందికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి అంటే మంచి వక్తృత్వము, ఉపన్యాస ధోరణి, భాషా జ్ఞానము కలిగిన వాళ్ళు కాదు, గొప్ప గొప్ప ధనవంతులు కావాలని కాదు. 2 లక్షణాలు ఉండాలి: సామర్థ్యము, నమ్మకత్వం. ఈ 2 ఉంటే దేవుడు వాడుకుంటాడు. చాలా సామర్థ్యము కలిగి నమ్మకత్వం లేనటువంటి వాడే సైతాను. అట్లా తయారైనవాడే సైతాను. దేవుడు వాడికి ఎంతో సామర్థ్యం ఇచ్చాడు, కానీ వాడు దేవునికి నమ్మకంగా లేడు. సామర్థ్యము కలిగిన వాడు నమ్మకంగా ఉండాలి. సామర్థ్యము కలిగి ఉండి నమ్మకత్వం లేకపోవడం కంటే నమ్మకమైన వాడుగా ఉండి కొంచెం సామర్థ్యం తక్కువ ఉన్నా పర్వాలేదు, దేవుడు దాన్ని కవర్ చేసుకొని పని చేసుకుంటాడు. కొంతమందికి అంత బాగా ప్రసంగం చేయడం రాదు, ఏదో వచ్చిరాని ప్రసంగాలు చేస్తారు, కానీ బలంగా ఫలిస్తారు. ఎందుకంటే దేవునికి నమ్మకస్తులు, దేవుని రాయబారికి నమ్మకస్తులు. కనుక దేవుని సేవలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం నమ్మకత్వము. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు వాడు. నెహెమ్యా నమ్మకస్తుడు, దానియేలు నమ్మకస్తుడు, పౌలుకు తిమోతి నమ్మకస్తుడు. సామర్థ్యాలలో అంతస్తులు ఉండొచ్చు, కొందరికి ఎక్కువ సామర్థ్యం, కొందరికి తక్కువ సామర్థ్యం, ఒక్కొక్కరికి వేరు వేరే కృపావరాలు ఉండొచ్చు. కానీ సామర్థ్యం ఏ లెవెల్లో ఉన్నా నమ్మకత్వం మాత్రం మనకు తిమోతికి ఉన్నంత స్థాయిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. కాబట్టి అలాగ ఎవరికైతే సామర్థ్యము, నమ్మకత్వం 2 ఉంటాయో వాళ్ళు ఒక నాయకత్వ స్థానంలో నిలబడతారు. వాళ్ళ ద్వారా సందేశం దేవుడు వ్యాప్తి చేస్తారు. దేవుని ప్రణాళిక భూమి మీద నెరవేరుతుంది. అలాంటి వారే మన దగ్గర ఉన్నటువంటి చాలామంది నాయకులు అందరూ కూడా మరి నమ్మకస్తులు, సమర్థులు. నా సేవారంభం నుండి చాలామంది నా దగ్గరికి వచ్చి గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మీ దగ్గర ఉన్నటువంటి వాక్యం ఎక్కడ లేదయ్య గారు, అద్భుతమైన ప్రత్యక్షతలు మీ ద్వారా నేను ఎంతో బలపడ్డాను అని చెప్పారు. కానీ నాకు వాళ్ళ వైఖరి, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ముఖ లక్షణాలు అదంతా చూసి కొంచెం డౌట్గానే ఉండేది. చాలా పొగిడేవారు. కొంతకాలం అయినాక నా దగ్గర కొన్ని విషయాలు నేర్చుకొని
ఏమి రీజన్ చెప్పకుండా మెల్లిగా ముఖం చాటు చేసి నాకు దూరం అయిపోయి ఇక ఇవే ప్రసంగాలు బయట చేసుకోవడం మొదలుపెట్టాను. జాషువా ఇప్పుడు పేర్లు నేను చెప్పాను, కానీ నాతో ఉదయం మాట్లాడుతూ చెప్పాను, వేరే పాస్టర్లు చెప్పే బోధలు నాకు తృప్తిగా లేవు, అందులో ఒక ఆయన అద్భుతమైన ప్రసంగం చేశాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని చెప్పాడట జాషువా, అయ్యగారు మీ ప్రసంగం అద్భుతంగా ఉందండి అని చెప్తే ఏదో దేవుని కృప బ్రదర్ అని వెళ్ళిపోయాడట. తర్వాత నా గ్రంథాలు చదివినప్పుడు తెలిసింది ఇక్కడ మ్యాటర్ చెప్పాడు ఆయన. ఎంతో అద్భుతంగా నీ ప్రసంగం ఉందంటే, అవును బాబు నా గురువు ఫలానా ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అనే మాట చెప్పలేకపోయాను. అలాంటి వాళ్ళు వందల వేల సంఖ్యలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో అనేక వేల మంది నా దగ్గరికి వచ్చి కొన్నాళ్ళు ఉండి నేర్చుకొని మళ్ళీ వెళ్ళిపోయి ఈ మ్యాటర్ అంతా మాకే తెలుసు అని బ్రతికిపోతున్నారు చాలామంది. కానీ కొద్దిమంది మాత్రం నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకంగా ఉన్న వాళ్ళే ఇప్పుడు ఓఫీర్ దండు, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, మరి చాలామంది నా దగ్గరకు వచ్చి నేర్చుకున్న తర్వాత ఇక అది ఇది మంచి లైన్, మంచి ట్రెండ్, మంచి ఒక చక్కని బోధనా పద్ధతి, ఈ బోధనా పద్ధతి ఈయన దగ్గర ఇది బాగుంది, మ్యాటర్ సబ్జెక్ట్ బాగుందని నేర్చుకొని ఇది నాదే అని చెప్పుకుంటే నాకు కిరీటం పెట్టేస్తారు కదా అని బయటికి వెళ్ళిపోయారు. ఏం బాబు రాలేదు, కనబడలేదంట, ఈ మధ్య సేవలు బిజీగా ఉన్నానని 2-3 సార్లు చెప్పి వెళ్ళిపోయారు. ఏంటి బిజీగా ఉన్నాడంటే నా దగ్గర నేర్చుకున్న 4 ప్రసంగాలు అక్కడక్కడ చెప్పుకుంటూ బిజీగా ఉన్నాడు. కానీ అంతగా వాళ్ళు పెద్దగా వెలిగిపోయిందేమీ లేదు. తర్వాత మరుగున పడ్డారు అలాంటి వాళ్ళందరూ. అయితే మరి అలాంటి దొంగతనం అంటారే దాన్ని, దొంగతనము, గురుద్రోహము అలాంటివి లేకుండా మన దగ్గర ఇప్పుడున్నటువంటి దైవ సేవకులందరూ కూడా, ఇప్పుడు నిలిచిన ఓఫీర్ మినిస్ట్రీస్ దండు అందరూ కూడా యథార్థవంతులు. గురువు దగ్గర నేర్చుకుంటే పలానా మా గురువు అని చెప్పుకుంటే నష్టమేంటి. నేను ఇప్పుడు చెప్తాను, 7వ క్లాసులో నేను ఉన్నప్పుడు మా తెలుగు మాస్టర్తో ఈ గీతా శ్లోకం వినాశాయ చ దుష్కృతం పరిత్రాణాయ సాధూనాం దుష్ట శిక్షణార్థాయ శిష్ట రక్షణార్థాయ సంభవామి యుగే యుగే అనే శ్లోకం గురించి నా 7వ తరగతిలో మా తెలుగు మాస్టర్తో చర్చించి, దేవుడు ఎందుకు శరీరం దాల్చాలి, దుష్టులను ఆయన స్వర్గం నుండే శిక్షించలేడా అని అడిగాను. మా మాస్టర్ పేరు గోపాలకృష్ణమూర్తి గారు అని చెప్తుంటాను నేను. ఇప్పుడు ఆయన పేరు చెప్పాల్సిన అవసరం మాకేముంది? ఆయన పేరు మీకు తెలుసా? చెప్పకపోతే ఆయన ఏమైనా కేసు పెడతాడా? అసలు ఆయన లోకంలోనే లేడు. అప్పుడే వృద్ధుడు ఆయన. ఇప్పుడు ఎక్కడుంటాడు? ఉంటే 120 ఏళ్ళు ఉంటాయి ఆయనకు. అప్పుడే 60 ఏళ్ళు ఆయనకి. కాబట్టి గురువు దగ్గర నేర్చుకున్నది, ఆయన నా గురువు అండి అని చెప్పడం అవమానం కాదు, మనకు అది ఘనత అనుకునే వినయం ఉండాలి. అలాంటి వాళ్ళే సంస్కరణ ఉద్యమంలో నమ్మకమైన స్థిరమైన స్తంభాలుగా వాడబడతారు. కాబట్టి జాషువా అలాంటి నమ్మకమైన సైనికులలో ఒకడు.
అసలు మొట్టమొదట నేను ఒక మాట చెప్తా, జాషువా నాతో మాట్లాడిన మాటలే తక్కువ, ఎక్కువ నా టైం పాడు చేయడు. అత్యవసరమైతే వస్తాడు, విషయం మాట్లాడతాడు, అంతే. హసుగేసుకొని కూర్చోవడము, ఓవర్గా పొగిడేసేయడం చేయడు. ప్రాక్టికల్ మాటలు తక్కువ చెబుతాడు, పని ఎక్కువ చేస్తాడు. కొంతమంది మాటలు ఎక్కువ చెప్పేసి పని తక్కువ చేస్తారు. అలా కాకుండా మరి అద్భుతమైనటువంటి చక్కని ఆదర్శవంతమైన క్యారెక్టర్గా దేవుడు జాషువాని చెక్కి నిలబెట్టాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. అలాగే జాషువా యొక్క స్వాతంత్ర్యాన్ని నేనే చెడగొట్టాను అనుకుంటున్నాను కదా. 2003 జాషువా అంతకుముందు స్వతంత్రుడిగా ఉండేవాడిని. నేను ఆ స్వాతంత్ర్యం పాడు చేసేసాను, అంటే పెళ్లి చేశాను అన్నమాట. మరి అప్పటి నుండి రాధమ్మ మంచి నమ్మకమైనటువంటి సాటి అయిన సహాయంగా ఉంది. వారిద్దరూ కలిసి చేసినటువంటి పరిచర్య ఫలితంగా ఏదైనా నేను చెప్తున్నాను, జాషువా ఏదైనా గొప్ప కార్యం చేయగలిగాడంటే అందులో సగం క్రెడిట్ తప్పకుండా రాధమ్మది. ఆడోళ్ళు సహకరించకుండా పురుషుడు ఏం చేయలేడు. మంచిదండి, మీరు వెళ్ళండి దేవుని పని మీద, ఇంట్లో నేను చక్కబెట్టుకుంటాను, నేను చూస్తాను, అవసరమైతే ఫోన్ చేస్తాను, వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తాను. ఎన్నో విమర్శలు వస్తాయి. విమర్శలు వచ్చినప్పుడు కూడా భార్య సహకారం ఉంటే పురుషుడు లోకాన్ని జయించగలుగుతాడు. కనుక మౌన దీవెన రాధమ్మ జాషువాకి దీవెన అయితే అగాపెకి అంతటికి దీవెనే రాధమ్మ. అలాంటి కుమార్తెను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మళ్ళీ వాళ్ళకి చక్కని కుమార్తెలు ఇద్దరు, అద్భుతమైన కుటుంబం. వారికి సేవా జీవిత అభిషేక వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా అనేకము జరుపుకోవాలి. 100 అయితే జరుపుకోవద్దని నేను ఆశిస్తున్నాను. 50 కూడా జరుపుకోవద్దు. ఎందుకంటే ఆ లోపల యేసే వచ్చేస్తాడు. చాలా దగ్గర ప్రభువు రాకడ. ఇప్పుడు 22 కదా, అంటే 50 జరగాలంటే ఇంకా 28 ఏళ్ళు. 28 ఏళ్ళు అంటే ఆ లోపల అంత్యకాల ఏమంటారు, ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చేస్తుంది. నిమ్రోదు రాజ్యం వచ్చేస్తుంది భూమి మీద. మనము ఇప్పుడు నక్సలైట్లు ఎలాగ ఉంటున్నారు అలాగ మనం అడవులు, చెట్లంబడి, కొండ గుహలు, సొరంగాలు, అరణ్యాల్లో రహస్య సమావేశాలు పెట్టుకోవాలి. శ్రమల కాలం వస్తుంది చాలా త్వరలోనే. కనుక కడబూర ధ్వనించేదాకా ఎన్ని సంవత్సరాలు ఉందో అన్ని సంవత్సరాలు కడబూర ధ్వనించేదాకా అనేక సంవత్సరాలు ఇలాగ జాషువా వార్షికోత్సవాలు జరుపుకోవడమే కాకుండా అంతకంతకు వర్ధిల్లి జ్ఞానంలో, ఐశ్వర్యంలో, సేవా ఫలితాలలో, ఇహలోక ధన సంపదలు, వాక్యమందు, జ్ఞానమందు కూడా ఐశ్వర్యవంతుడై కుటుంబ సమేతంగా ప్రపంచానికి ఉప్పై వెలుగై తాను ప్రకాశిస్తాడు అని నాకు నమ్మకం. చాలామంది సేవకులు లోకానికి వెలుగై ఉన్నారు, కానీ ఉప్పు కాలేకపోయారు. చాలామంది సేవకులు లోకానికి వెలుగ్గా ఉన్నారు, కానీ ఉప్పు కాలేకపోయారు. అదేం తిరకాసు అంటే, వెలుగు అంటే జ్ఞాన వెలుగు, సువార్త వెలుగు, సత్క్రియల వెలుగు ప్రకాశించనీయడం. కానీ ఉప్పు అంటే ఏంటి తెలుసా? చెడిపోనివ్వనిది ఉప్పు. చెడిపోకుండా అరికట్టేది ఉప్పు. మీరు లోకానికి ఉప్పు అంటే లోకాన్ని చెడిపోకుండా మీరు ఆపుతారు అని అర్థం.
జాషువా లోకానికి ఉప్పే. అందులో తన ముందు ఎవడైనా ఏదైనా కొంచెం దారి తప్పి, క్రమము తప్పి, క్రమశిక్షణ తప్పి ఏదైనా పని చేసినా, ఏదైనా మాట్లాడినా తోలు తీస్తాడు వాడు. జాషువా వాడిని ఇంకా వాడు వణికిపోయి చచ్చిపోతాడు. అంత ఉగ్రత చూపిస్తాడు. ఏంటి నువ్వు చేసే పని? వాక్య విరుద్ధం, దైవజనుడికి విరోధం, సంస్థ ప్రయోజనాలకు విరుద్ధం. ఇదేనా దేవుడు నీకు నేర్పించింది? ఇక తప్పు చేసినప్పుడు జాషువా ముందుకు రావాలంటే వాడి బట్టలు తడిసిపోతాయి. చాలా మెల్లిగా మాట్లాడతాడు, సాత్వికంగా, చాలా మెత్తగా. పాపం ఇంత అమాయకుడు ఏంటి అనుకుంటాం మనం. ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఉగ్రమూర్తి అయిపోతాడు. అలా కాగలగాలి అందరూ కూడా. సాధారణ సమయాల్లో సాత్వికంగా ఉన్న మన కళ్ళ ముందే తప్పు జరుగుతుంటే ఉగ్రమూర్తులం కాగలగాలి. అలా కాగలిగినోడే లోకానికి ఉప్పు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను కోపంగా మాట్లాడితే, ఎవరినైనా తిడితే మీరు చూసారా? వఫిరాయిగా చాలా దయగా, చాలా ప్రేమగా ఉంటాడు అనుకుంటారు అందరూ. ఒకసారి బాలయ్య అన్నాడు, అన్నయ్య నీ కోపాన్ని ఎప్పుడు చూడలేదన్నా అంటే, నువ్వు చచ్చిపోతావు, అట్లాంటి ప్రయత్నం చేయకని చెప్పా. నువ్వు చచ్చిపోతావు తమ్ముడు నేను కోపడితే. అంత ఉగ్రమూర్తిని అయిపోతాను. ఎందుకు? సమాజానికి కానీ దేవుని సంఘానికి కానీ హానికరంగా ఎవడైనా ఏదైనా చేస్తే అప్పుడు వేరే మనిషి అయిపోతాడు. అది అందరికీ తెలుసు, నా శత్రువులకు తెలుసు, నా మిత్రులకు తెలుసు. అందుకని అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటారు. మొన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గారు నాతో మాట్లాడుతూ సందర్భంలో అన్నారు, వేరే మన విశ్వాసాలు కూడా ఉన్నారు, రంజిత్ గారు థ్యాంక్స్ అండి, మీరు మా పని తగ్గించేస్తున్నారండి. మీరే లేకపోతే ఇంకా మా దగ్గర 100 కేసులు వచ్చి ఉండేవి. మా దగ్గరికి రావాల్సిన కేసులు చాలా వరకు మీ దగ్గర సెటిల్ అయిపోతున్నాయి. థ్యాంక్ యూ సార్ అని చెప్పాడు ఒక పోలీస్ అధికారి. అంటే అంత ఆయనకు చెప్తున్నారు, ఏమైందయ్యా బాబు మొన్న గొడవ పడ్డారు కదా అంటే, పాస్టర్ గారు సెటిల్ చేసేసారని చెప్తున్నారు ఆయనకు. భార్యాభర్తలు గొడవాడుకున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మళ్ళీ రాలేదు. మళ్ళీ ఫోన్ చేశారు ఏమైందని. లేదంటే పాస్టర్ గారి ముందుకు వెళ్ళేసరికి మా ఆయన మొత్తం సెటరైట్ అయిపోయి ఇప్పుడు మంచిగా బాగున్నామని చెప్పింది అమ్మాయి. అలాగా కొన్ని 100 కేసులు. లోకానికి ఉప్పు అంటే అది. చెడు చేయడానికి ఒకడు భయపడాలి, మనమంటే ఆ భయం ఉండాలి. అలా అందరూ సేవకులు ఉండరు. వాక్యం చెబుతారు, సువార్త ప్రకటిస్తారు, మంచి కార్యాలు చేస్తారు, ఇదంతా వెలుగు. తప్పు జరుగుతుంటే మాత్రం మనకి ఎందుకు వచ్చిన గొడవ, దేవుడు చూసుకుంటాడని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరంటే ఉప్పు సారము చచ్చిన ఉప్పు, అది ఎందుకు పనికిరాదు. కాబట్టి నేను యథార్థంగా చిత్తశుద్ధితో నేను చెప్పగలను, జాషువా వెలుగే కాదు ఉప్పు కూడా. ఐఎమ్ హ్యాపీ. ఒకసారి నాకంటే కూడా తీవ్రం అయిపోతాడు ఒకసారి, రే ఏంటారు చేసేదని చెప్పి. జాషువా అంటే ఆయనకు క్లోజ్గా ఎరిగిన వాళ్ళకి తెలుసు. అందరూ కరెక్ట్గా, మళ్ళీ ఆయన స్వార్థం కొరకు ఎవరిని ఎప్పుడు కోపడినట్టుగా నాకు తెలియదు. సిద్ధాంతం కొరకు, క్రమశిక్షణ కొరకు ఒక మంచి నాయకుడు జాషువా. ఆ పేరు ఎవరు పెట్టారో తెలియదు కానీ జాషువా అనే పేరు సార్థకమైంది. దేవుని స్తోత్రం కలిగిన. చాలా సంతోషం ఆయన. అండ్ కంగ్రాచ్యులేషన్స్ రాధమ్మ ఆన్ బీయింగ్ రియల్ హెల్ప్ మేట్ ఫర్ ఎ ట్రూ సోల్జర్ ఆఫ్ ట్రూత్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నాకెందుకో ప్రసంగం చేయాలనే మూడు లేదు. అయ్యా పిల్లలైతే చక్కగా వాయిస్తున్నారు.
బాబుని ముందు చూడలేను నేను, చాలా కరెక్ట్గా దర్వేస్తున్నాడు. ఎవరబ్బా చూస్తే బాబు మనకు నిలయ విద్వాంసుడు, చాలా సంతోషం, ఎక్సలెంట్గా అందరూ వాయిస్తున్నారు. చిన్న పాట పాడతాను, నాకు ప్రసంగం చేయడం ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు. ఎంత సంపూర్ణంగా స్వస్థపరిచాడంటే గంటకు ఒకసారి ఆకలేస్తుంది. చక్కగా గారెలు పెట్టారు. ఈయన్ని ఎవరు తింటారు, 2 గారెలు చాలమ్మ వెయ్యి అన్నాను. తింటాం మొదలెట్టాక ఎంత బాగున్నాయి గారెలు అంటే 5 గారెలు తినేసాను. ఆ రోజు కూడా తిందాం అనుకున్నా, మరి తిండిపోతా అనుకుంటారేమోనని కొంచెం మంచి సాక్ష్యం పొందాలని 5తో ముగించేసాను. కానీ ఇప్పుడు చూస్తే ఆకలేస్తుంది. వాక్యం చెప్పేసి ముగించేస్తాను. వాక్యమైనా మరి ఎక్కువసేపు నేను మాట్లాడాను, క్లుప్తంగా మాట్లాడతాను. ఒక చిన్న పాట పాడతాను, అది ఇవ్వండి.